మీరు డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తున్నారా, లేదా కొత్తగా క్రెడిట్ కార్డ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఆర్బీఐ బ్యాంక్స్కి కొత్త అప్డేట్ ఇచ్చింది. ఆ అప్డేట్ వలన మనకే లాభం. అసలు ఏంటి ఆ అప్డేట్, దాని వలన మనకేంటి లాభం? అదేవిధంగా కార్డ్స్ మీద వీసా, రూపే, మాస్టర్ కార్డ్ అని ఉంటుంది. దానికి అర్థం ఏంటి? ఇవన్నీ నేనైతే ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఆల్రెడీ చెప్పా, ప్రతి కార్డు మీద వీసా, మాస్టర్ కార్డ్, రూపే అని చెప్పి ఉంటుంది. ఏంటది? సింపుల్గా చెప్పాలంటే వీటిని పేమెంట్ గేట్వేస్ అంటారు. అర్థమైందా అండి? సో ప్రతి బ్యాంకుతోని ఇవి 3 టైఅప్ అయి ఉంటాయి. మన ఇండియాలో మేజర్గా ఈ 3 పేమెంట్ గేట్వేస్ని బ్యాంక్స్ యూజ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ వీసా, మాస్టర్ కార్డు అమెరికా కంపెనీ, అదే రూపే చూసుకున్నట్లయితే మన ఇండియన్ కంపెనీ. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి ఒక క్రెడిట్ కార్డుకి అప్లై చేశారు. అప్లై చేసినప్పుడు బ్యాంక్ ఇష్టం, మీకు ఆ కార్డుకి పేమెంట్ గేట్వే మేబీ వీసా ఇవ్వచ్చు, లేదా మాస్టర్ కార్డ్ ఇవ్వచ్చు, లేదా రూపే ఇవ్వచ్చు. వాళ్ళ ఇష్టం. మీరు నాకు ఇదే కావాలి అని చెప్పడానికి ఇప్పటి వరకు ఎటువంటి అధికారం లేదు. కానీ ఇప్పుడు మీకు ఆ అధికారం ఉంది. మీరు అప్లై చేసే టైంలోనే బ్యాంకులు ఖచ్చితంగా మీకైతే ఆప్షన్ ఇవ్వాల్సిందే, మూడిటిల్లో ఏది కావాలో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆన్లైన్లో ఒక కార్డుకి అప్లై చేస్తూ ఉన్నారు. అప్లై చేసే టైంలోనే బ్యాంకు ఖచ్చితంగా ఆప్షన్ మీకైతే ఇవ్వాల్సిందే. మూడిటిల్లో ఏది కావాలో మీరే ఒక టిక్ పెట్టుకుంటే మీకు ఆ పేమెంట్ గేట్వే నుండే కార్డ్ అన్నది ఇష్యూ అవుతుంది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, ఎస్బీఐ కార్డు ఉందండి, దానికి మేబీ వీసా రావచ్చు, మాస్టర్ కార్డ్ రావచ్చు, రూపే రావచ్చు. అదే మీరు కనుక ఇప్పటి నుంచి నాకు రూపే కావాలి, ఎందుకంటే రూపే కార్డుతో నేను యూపీఐకి లింక్ చేసుకోవచ్చు అని చెప్పి మీరు కనుక రూపేని చూస్ చేసుకుంటే ఖచ్చితంగా రూపే వస్తుంది. అదేవిధంగా మీరు ఆన్లైన్ కాకుండా ఫోన్ కాల్లో అప్లై చేస్తున్నారు. వాళ్ళు కాల్ చేశారు, సార్ ఒక క్రెడిట్ కార్డు ఉంది ఇవ్వమంటారా? మీరు ఎస్ కావాలి అని చెప్పారు. ఇలా ఫోన్ కాల్లో అప్లై చేస్తున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా అడగాల్సిందే ఏది కావాలి అని చెప్పి. అప్పుడు మీరు ఏది చెప్తారో ఆ కార్డే మీకైతే వస్తుంది. క్లియర్? ఇదిగోండి, మీరు కొత్త కార్డుకి అప్లై చేస్తున్నారు, ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు, ఆప్షన్ ఇవ్వాల్సిందే. లేదా బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేస్తున్నారు, అప్లికేషన్ ఫామ్లోనే ఆ ఆప్షన్ మీకైతే ఉంటుంది. నచ్చిన కార్డ్ని మీరైతే చూస్ చేసుకోండి. అదేవిధంగా కస్టమర్ కాల్ చెప్పాను కదా, వాళ్ళు కాల్ చేసినప్పుడు చెప్పండి ఆ కార్డునే వాళ్ళైతే ఇవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆల్రెడీ కార్డు ఉందండి, నేను ఇప్పుడు మార్చుకోవచ్చా? లేదు, మార్చుకోవడానికి ఎటువంటి ఆప్షన్ లేదు, కానీ రెన్యువల్ టైంలో మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కార్డు ఎక్స్పైర్ అయింది, అలాంటి టైంలో మీరైతే రెన్యువల్ చేసుకునే టైంలోనే చూస్ చేసుకోండి, వస్తుంది వేరే పేమెంట్ గేట్వే. అర్థమైందండి? ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు అడగొచ్చు, ఏముందండి వీసా, మాస్టర్ కార్డు, రూపే అన్నీ సేమ్, మాకేంటి బెనిఫిట్? చెప్తా. అసలు దానికంటే ముందు అసలు వీసా, మాస్టర్ కార్డ్, రూపే ఇవన్నీ ఎందుకు? ప్రతి బ్యాంకు కార్డు మీద ఇవి ఎందుకు ఉంటాయి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక షాప్కి వెళ్ళి మీ వద్ద ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉంది, దాని మీద వీసా పేమెంట్ గేట్వే ఉంది. మీరు ఈ కార్డుతో 10,000 వర్త్ ఆఫ్ ఫోన్ని కొందామనుకుంటున్నారు. సో షాప్కి వెళ్ళారు. షాప్ కీపర్ వద్ద ఖచ్చితంగా స్వైపింగ్ మెషిన్ ఉంటుంది కదా. ఈ కార్డుతో మనం డబ్బులు కట్టాలంటే ఖచ్చితంగా స్వైపింగ్ మెషిన్ ఉండాల్సిందే. ఆ స్వైపింగ్ మెషిన్ వేరే బ్యాంకు, ఏది? హెచ్డిఎఫ్సి. ఈ షాప్ కీపర్ యొక్క కరెంట్ అకౌంట్ కూడా హెచ్డిఎఫ్సియే. సో హెచ్డిఎఫ్సి స్వైపింగ్ మెషిన్ని ఇతనైతే తీసుకున్నాడు. మన బ్యాంకు ఐసిఐసిఐ, కానీ ఈ బ్యాంకు హెచ్డిఎఫ్సి. సో మనం కార్డు ఇస్తాం, పెడతాడు, స్వైప్ చేస్తాడు. కానీ ఈ బ్యాంకు హెచ్డిఎఫ్సి, మన కార్డు ఐసిఐసిఐ. మన కార్డులో ఎంత లిమిట్ ఉంది, అసలు ఆ కార్డు వ్యాలిడా కాదా, ఫేక్ కార్డా ఎలా తెలుస్తుంది ఈ బ్యాంకుకి? సింపుల్, దాన్ని చెప్పడానికే ఈ పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి. ఈ పేమెంట్ గేట్వేస్ అనగా వీసా, మాస్టర్ కార్డ్, రూపే వద్ద కంప్లీట్ డేటా ఉంటుంది. ఏ బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉంది, కంప్లీట్ యాక్సెస్ వాళ్ళకైతే ఉంటుందన్నమాట. సో మనం ఈ హెచ్డిఎఫ్సి ఈ స్వైపింగ్ మెషిన్లో కార్డు పెట్టగానే ఈ బ్యాంకు అడుగుతుంది పేమెంట్ గేట్వేని,
ఇక్కడ పేమెంట్ గేట్వే ఏంటి? వీసా. ఈ కార్డుకి పేమెంట్ గేట్వే వీసా. సో వీసాని అడుగుతుంది. ఆ ఐసిఐసిఐ బ్యాంక్లో, ఇదిగోండి, ఆ ఐసిఐసిఐ బ్యాంక్లో డబ్బు ఉందా, కార్డులో లిమిట్ ఉందా అని అడుగుతుంది. వీళ్ళు వెంటనే ఆన్ ది స్పాట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డేటా అంతా చెప్తారు. ఎవరికి? హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. ఎస్, వాళ్ళ యొక్క బ్యాంకులో డబ్బు ఉంది, మీరు తీసుకోవచ్చు ట్రాన్సాక్షన్ అని చెప్పి ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇస్తుందో ఎవరు? ఈ వీసా. ఈ వీసా ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి కన్ఫర్మేషన్ ఇస్తుందో అప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్లో ఉన్నటువంటి డబ్బు కట్ అయ్యి హెచ్డిఎఫ్సి బ్యాంక్లోకి వెళ్తుంది. అర్థమైందండి? సో ఇలా ఈ మర్చెంట్కి డబ్బు అన్నది వస్తుంది. ఆ బ్యాంకు ఈ బ్యాంకు డిఫరెంట్. కానీ ఆ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో ఈ బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి తెలియాలంటే ఖచ్చితంగా వీసా ఉండాల్సిందే, అనగా పేమెంట్ గేట్వే ఉండాల్సిందే. అందుకనే ప్రతి ఒక్క కార్డు మీద ఈ విధంగా వీసా, మాస్టర్ కార్డ్, రూపే అని ఉంటుంది. సరే, సింపుల్గా చెప్పాలంటే బ్రోకర్ అండి. ఆ బ్యాంకుకి ఈ బ్యాంకుకి ఈ పేమెంట్ గేట్వే బ్రోకర్. సో బ్రోకర్ పని చేస్తే ఖచ్చితంగా కమిషన్ కావాలి కదా. ఎంత కమిషన్? 2%. సో మీరు ఎంతైనా ట్రాన్సాక్షన్ చేయండి, దానిలో 2% వీసాకి వెళ్తుంది. అయ్యో బాబాయ్, 2%? ఎవరివ్వాలి? మనం కాదు, ఇతను కాదు ఇవ్వాల్సింది. ఇతను ఎవరైతే మర్చెంట్ ఉంటాడో అతను ఖచ్చితంగా కట్టాల్సిందే. సింపుల్గా చెప్పాలంటే ఇతను కట్టడు, కట్ అయ్యి 2% కట్ అయ్యి రిమైనింగ్ డబ్బు ఇతనికి వెళ్తుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ 10,000 కానీ అతనికి వెళ్ళేది 9,800. రిమైనింగ్ 200 వీళ్ళకి వెళ్తుంది. దాన్ని ఎండిఆర్ అంటాం, మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అన్నమాట. అర్థమైందండి? సో వీళ్ళకి 200 వెళ్తుంది. ఇలా మన దేశంలో ఎన్నైతే ట్రాన్సాక్షన్లు జరుగుతూ ఉంటాయో కార్డు ద్వారా, అది కూడా స్వైపింగ్ మెషిన్ ద్వారా, అంత డబ్బు వీళ్ళకైతే వెళ్తూ ఉంటుంది. సో అందుకనే చాలామంది మర్చెంట్స్ క్రెడిట్ కార్డ్ ఇస్తా అంటే, అమ్మో క్రెడిట్ కార్డా 2% ఎక్స్ట్రా అవుతుంది, ఇస్తారా అని అడుగుతారు మనల్ని. అంటే నేను ఇక్కడ 10,000 కాదు 10,200 కట్ చేసుకుంటా అంటాడు. 200 ఎవరికి లాసు? మనకే లాసు. నార్మల్గా ఆ 200 ఎక్స్ట్రా మనం కట్టాల్సిన అవసరం లేదు, మర్చెంట్కి కట్ అయ్యి వస్తుంది. సో కట్ అవుతుంది కనుక అతను తెలివిగా 200 మన దగ్గర తీసుకుంటాడనమాట. ఈ విధంగా చాలా జరుగుతుంది, మీకు కూడా జరిగే ఉంటుంది. అడిగారు ఎవరన్నా క్రెడిట్ కార్డ్ అయితే ఎక్కువ 2% అని చెప్పారా? చెప్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. సో ఇలాంటి తలనొప్పి ఉండకుండా ఉండాలంటే ప్రెజెంట్ ఒక కొత్త ఆప్షన్ మనకైతే వచ్చింది. ఆ ఆప్షన్ని ఎవరిస్తున్నారు? రూపే. రూపే మనకైతే ఆ ఆప్షన్ని ఇస్తుంది. ఏంటంటే ఇదిగోండి, ఇక్కడే ఉంది, యూపీఐ పేమెంట్స్ వయా రూపే క్రెడిట్ కార్డ్స్. ఇప్పుడు యూపీఐకి రూపే క్రెడిట్ కార్డ్ని లింక్ చేసుకోవచ్చు. అంటే మన ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంకి ఈ రూపే క్రెడిట్ కార్డ్ని లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్కాన్ చేసాం, డబ్బులు కడుతున్నప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్స్ అన్నీ చూపిస్తుంది. ఈ బ్యాంక్ అకౌంట్స్తో పాటు కొత్తగా ఈ రూపే క్రెడిట్ కార్డ్ని కూడా చూపిస్తుంది. సో మనం డబ్బుని డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ నుంచి స్కాన్ చేసి వేరే వాళ్ళకి పంపవచ్చు. స్వైపింగ్ మెషిన్ కూడా అక్కర్లేదు. యూపీఐ పేమెంట్స్ ద్వారానే క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి డబ్బు వెళ్ళిపోతుంది. మనకి క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేస్తే ఏ విధంగా రివార్డ్ పాయింట్స్ అన్నవి వస్తూ ఉంటాయో సేమ్ అండి, సేమ్ బెనిఫిట్స్ మనకైతే వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అకౌంట్లో డబ్బు ఉంది, ఫోన్పే చేశారు, ఏదైనా ప్రాఫిట్ ఉందా? లేదు. అదే మీరు కనుక ఫోన్పేకి ఈ రూపే క్రెడిట్ కార్డ్ని లింక్ చేసుకొని మీరు కనుక డబ్బులు కడితే, అంటే క్రెడిట్ కార్డ్ని ఇండైరెక్ట్గా యూజ్ చేస్తున్నారు కనుక మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. క్లియర్? క్యాష్ బ్యాక్ కూడా సేమ్, క్యాష్ బ్యాక్ కూడా వస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే లింక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అదే ఈ ఆప్షన్ లేదనుకోండి, కార్డ్ ఇస్తారు, 2% ఎక్స్ట్రా అంటారు, మళ్ళీ అది కూడా మనకే లాసు. ఇక్కడ ఎటువంటి లాసు లేదు ఈ ఆప్షన్ వలన. ప్లస్ మనకి రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి, క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఓన్లీ రూపే కార్డ్స్కి మాత్రమే ఉంది. సో వీసా, మాస్టర్కి ఈ ఆప్షన్ అయితే లేదు. సో చాలామంది రూపే కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. ఒకవేళ మీరు కనుక విదేశాల్లో ట్రావెల్ చేస్తా అనుకున్నట్లయితే రూపే కన్నా వీసా, మాస్టర్ బెటర్. ఎందుకంటే విదేశాల్లో కూడా పనిచేస్తుంది మంచిగా.
కానీ రూపే విదేశాల్లో అన్ని బ్యాంక్స్కి టైఅప్ అయ్యి లేదు. అర్థమైందా అండి? సో లోకల్లో ఉంటా అనుకున్నట్లయితే గో విత్ రూపే. అండ్ ఎక్కువగా నేను యూజ్ చేస్తూ ఉంటా, మంచి పనికి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటా, ఆన్ టైంలో కడతా అనుకున్నట్లయితే ఈ విధంగా లింక్ చేసుకుని కట్టండి. ఎక్స్ట్రా 2% మనల్ని ఎవరు అడగరు. అదేవిధంగా రివార్డ్ పాయింట్స్ కూడా మనకైతే నార్మల్గా వస్తూ ఉంటాయి. చెప్పాను కదా, ఎండిఆర్ అనగా మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనమాట. క్రెడిట్ కార్డ్స్కి 2%, ఈ 2% మర్చెంటే కట్టాలి. అదేవిధంగా డెబిట్ కార్డ్స్కి 0.9%, అది కూడా వీసా మాస్టర్కే. రూపేకి ఎటువంటి ఎండిఆర్ లేదు, దీనికి డెబిట్ కార్డ్స్కి ఎటువంటి ఎండిఆర్ లేదనమాట. అర్థమైందా అండి? ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. మీకు ఇంకా క్లారిటీగా చూపించాలంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా కూడా ఇంకొకసారి మీకు ఫైనల్గా చెప్పేస్తా. సో ఇప్పుడు ఐసిఐసిఐ అమెజాన్ పే ఉంది. ఎవరైనా అప్లై చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ వీసానే వస్తుంది. ఇప్పుడు వీసా వద్దండి, దీని ప్లేస్లో రూపే కావాలంటే మీ ఇష్టం. అప్లై చేసుకునేటప్పుడే పెట్టుకోండి, మీకు రూపే వస్తుంది, లేకపోతే వీసానే వస్తుంది అనమాట. అదేవిధంగా హెచ్డిఎఫ్సి మిలీనియా వీసా, అదేవిధంగా ఇండియన్ ఆయిల్ యాక్సెస్ కార్డు రూపే, ఎక్కువగా రూపే వస్తుంది. అదేవిధంగా యాక్సెస్ మైజోన్ చూసారా, మాస్టర్ కార్డ్. ఇలా డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఆగండి 1 minute. మీరు ఎక్కువ డబ్బుని ఏ విధంగా సేవ్ చేయాలో ఇప్పుడు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కార్ ఇన్సూరెన్స్ని తీసుకుంటున్నారు, దాని మీద భారీ డిస్కౌంట్ని ఏ విధంగా పొందాలో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ XY ఇద్దరు ఒకే టైంలో సేమ్ కైండ్ ఆఫ్ కార్ని కొన్నారు. కార్ కానీ సేమ్ కారు. సో అలాంటప్పుడు ఇద్దరు ఖచ్చితంగా కార్ ఇన్సూరెన్స్ని తీసుకోవాలి. 30,000 అనుకోండి, ఇద్దరు 30K కట్టాల్సిందే ఇద్దరు. కానీ ఎక్స్ ఒక సంవత్సరంలో జస్ట్ 2000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగాడు. బైక్ ఉంది, వేరే కార్ ఉంది, సో జస్ట్ 2000 మాత్రమే తిరిగాడు. కానీ వై అన్నవాడు ఏకంగా సంవత్సరానికి 40,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. కానీ చూడండి, ఇద్దరు సేమ్ కార్ని కొన్నారు, ఇద్దరు సేమ్ అమౌంట్ని ఇన్సూరెన్స్ ప్రీమియం రూపంలో కట్టారు. కానీ వీడు జస్ట్ 2000 మాత్రమే డ్రైవ్ చేశాడు, వీడు 40,000 డ్రైవ్ చేశాడు. అయినా కూడా ఇద్దరికి సేమ్ ప్రీమియం. ఏంటండి ఇది? ఎందుకు కట్టాలి? తక్కువ డ్రైవ్ చేస్తే మనం తక్కువే కట్టాలి. అందుకనే ఇన్సూరెన్స్ కంపెనీలు కొత్త ఫీచర్ని తీసుకొచ్చాయి, అదే పే హ్యాజ్ యూ డ్రైవ్. మీరు ఎంత డ్రైవ్ చేస్తే దాని ప్రకారంగానే ప్రీమియం కట్టండి అని చెప్తూ ఉన్నాయి. అర్థమైందా అండి? సో ఈ కేసులో వీడు తక్కువ డ్రైవ్ చేశాడు కాబట్టి ఇంత కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ నాకు తెలిసి ఒక 10K అలా కడితే చాలు. వీడు ఎక్కువ డ్రైవ్ చేశాడు కాబట్టి వీడు ఫుల్ అమౌంట్ కట్టాల్సిందే. ఆ ఆప్షన్ని తీసుకొచ్చాయి, బెటర్ కదా. మీరు ఒకవేళ తక్కువ డ్రైవ్ చేస్తున్నట్లయితే ఈ ఆప్షన్ని చూస్ చేసుకోండి, మీకు చాలా అంటే చాలా డబ్బు ఆదా అవుతుంది. సర్లే, ఒకవేళ నేను చెప్పా 2500 మాత్రమే తిరుగుతా అని చెప్పా, కొంచెం అమౌంట్ని కట్టించుకున్నారు. ఒకవేళ నేను కనుక ఎక్కువ తిరిగేస్తే ఎలా? వాళ్ళకి చెప్పండి, నేను 2500 అనుకున్నా కానీ ఎక్కువైంది అని చెప్తే వాళ్ళు కాస్త టాప్అప్. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్లో డేటా అయిపోతే ఏ విధంగా మనమైతే రీఛార్జ్ చేసుకుంటున్నామో సేమ్ అండి, ఆ విధంగా మనమైతే టాప్అప్ చేసుకోవచ్చు. ఎలా చూసుకున్నా కూడా మనకే బెనిఫిట్. సర్లే, ఏ విధంగా కొనాలి? ఈ ఆప్షన్ ఎక్కడుంటుంది? నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాండి, ఆ లింకుని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో అక్కడ మీ కార్ నంబరు ఇవన్నీ ఎంటర్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీ కార్ నంబర్ ఎంటర్ చేయండి. నేను నా కార్ నంబర్ని ఎంటర్ చేస్తున్నా, ఓకేనా? ఎంటర్ చేసా. ఇక్కడ వ్యూ, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ రిజిస్ట్రేషన్, నేను భీమవరం, ఇక్కడ మోడల్ అండ్ హోండా ఎలివేట్, ఇక్కడ వచ్చేసి పెట్రోల్ అండ్ ZX అండ్ ఇయర్. ఇక్కడ మీ సమాచారం అంతా మీరైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇవన్నీ కంపెనీస్. సో ఇలా కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని ఏ కంపెనీ అయితే తక్కువ ప్రైస్కి ఆఫర్ చేస్తుందో దాన్నే మీరైతే చూస్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పా, పే హ్యాజ్ యూ డ్రైవ్. ఇదిగోండి, ఈ కంపెనీ మనకి ఈ ఫీచర్ని ఆఫర్ చేస్తుంది. ఇక్కడ 2500 కిలోమీటర్స్ పర్ ఇయర్ అని చెప్పి క్లియర్గా ఉంది, దానికి తక్కువ ఉంటుంది. అదే నేను కనుక 5500ని చూస్ చేసుకున్నట్లయితే ఏకంగా ప్రీమియం వచ్చేసి 31,000. అదే నేను కనుక 2500ని చూస్ చేసుకున్నట్లయితే 27,792. ఇక్కడే ఉంది డిఫరెన్స్. అర్థమైందా అండి? ఒకవేళ మీరు కనుక తక్కువ కిలోమీటర్స్ని డ్రైవ్ చేస్తున్నట్లయితే ఇలా చూస్ చేసుకుంటే మీకే బెనిఫిట్ అనమాట. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, కావాలంటే క్లిక్ చేసి మీరైతే ఈ విధంగా కొనుక్కోండి. కంపెనీ పేరు వచ్చేసి పాలసీ బజార్ అనమాట. పాలసీ బజార్ వెబ్సైట్ ద్వారా మీరు కంపేర్ చేసుకొని మంచి పాలసీని చూస్ చేసుకోవచ్చు. ఇదన్నమాట మ్యాటర్.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. ప్రతి దాని గురించి ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఈ విధంగా ఆన్లైన్లో కొనుక్కుంటున్నట్లయితే డిస్కౌంట్ మీకైతే వస్తుంది. అదే మీరు కనుక ఈ ఆప్షన్ పే హ్యాజ్ యూ డ్రైవ్ని చూస్ చేసుకున్నట్లయితే ఏకంగా 85% ఆఫ్ ప్రీమియంలో మీకైతే డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. అర్థమైందండి? సో 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.